Nikhil Vijayarasimha and we are back with one crazy, awesome, amazing episode అన్నమాట. సో అయితే ఇవాళ ఓకే వెయిట్ సెట్ మారింది, గెస్ట్లు మారారు, నేను కూడా లొకేషన్ నుంచి బయటకు వచ్చాను. సో నాకు కూడా ఒక రిఫ్రెష్డ్ ఫీలింగ్ ఉంది, ఎందుకంటే వీఆర్ డూయింగ్ అ వెరీ స్పెషల్ ప్రమోషన్. అండ్ ఈరోజు మామూలుగా ఉండదు, పరుగులు తీద్దామని డిసైడ్ అయ్యాను మన గెస్ట్ చేత. హాయ్ రాకేష్, హాయ్ జ్ఞానేశ్వరి అండ్ హెల్లో జోష్ రవి, ఎలా ఉన్నారు? సూపర్. ఇది నేను చాలా ఫార్మల్ ఇంట్రొడక్షన్, అంటే జనాలకి కొంచెం అలవాటు చేయాలి కాబట్టి ఈ ఫార్మల్ ఇంట్రొడక్షన్. మీరు లేకపోతే అంత ఇంట్రొడక్షన్ ఇయ్యాను. సో మీరు కూడా చిల్లుగా హ్యాపీగా ఉండండి, కాకపోతే మిమ్మల్ని పరిగెట్టిద్దామని డిసైడ్. అంటే ఎక్కడ పరిగెత్తాలి? పరుగు పందెమా ఏంటి? అంటే పరుగు పందాలు కాదు కానీ లాంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నానంటే, అసలు ఎట్లా ఉంది లైఫ్? ఏమవుతుంది లైఫ్ లో? చిల్లా? Very happy, beautiful 2021. అంతే అంటారా? And it's going to be a great welcome to 2022 with Senapati. స్టార్టింగ్ ఇంటిగ్రేషన్ ఇచ్చేసారు చూసారా? బాగా ప్లానింగ్ లో ప్రమోషన్స్ మామూలుగా వచ్చేసింది. సో ఐఎమ్ చిల్లింగ్ విత్ చిల్లు. ఇట్ ఇస్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. ఫర్ మీ లైఫ్ ఇస్ బోత్. నీడ్ టు హ్యావ్ బోత్. చిల్లు పడుతుంది. అంతే, మన ఇద్దరం ఒకే పేజ్ లో ఉన్నాం. ఎనీవేస్, సో రెగ్యులర్ గా ప్రమోషన్ నేను చేయను, మీ అందరికీ తెలుసు. సో ఈ రోజు ఒక డ్రామా ప్లాన్ చేశాను. డ్రామా ఏంటంటే ట్రెజర్ హంట్. ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడారా ట్రెజర్ హంట్? అట్లాంటిది ఏదైనా ఆడారా? పక్కా ఆడాం, కానీ ఇక్కడ ఈ స్పేస్ లోనే కొంచెం కష్టపడ్డారా? ఎక్కడ ఆడలేదా? ఓకే, ఏం లేదు, చిన్న గేమ్, తొందరగా అయిపోద్ది వీడియో. సో మ్యాటర్ ఏంటంటే యూ కెన్ యూజ్ ద ఎంటైర్ ఆఫీస్ స్పేస్. ఎందుకంటే బేసిక్లీ ఈ ఆఫీస్ మొత్తంలో నేను 3 క్లూస్ పెట్టాను. 3 నార్మల్ వైట్ చిట్స్, ఈజీగా మీకు ఇంకా ఈజీగా వైట్ పేపర్ చిట్స్ పెట్టాను. ఓన్లీ ఎంటీ పేపర్ చిట్స్. నో, చెప్తున్నా, అది ఫస్ట్ వినాలి. చిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క చిట్లో ఒక్కొక్క క్లూ ఉంటుంది. ఆ క్లూ మీకు ఎవరికి ఏ క్లూ వస్తుంది అన్నది మీ రాతపత్రం ఉంటుంది. నేను ఎక్కడ పార్షాలిటీ చూపించుకోకుండా ముగ్గురికి ఈక్వల్ గా రాశాను. క్లూ వచ్చిన వెంటనే మీరు ఏం కనుక్కోవాలో అందులో రాసి ఉంటుంది ఇండైరెక్ట్ గా. ఓకేనా? ఇండైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకో, హౌ యూ డిస్క్రైబ్ అన్ యాపిల్? ఐఎమ్ అ ఫ్రూట్, ఐఎమ్ రెడ్ ఇన్ కలర్, సో యూ కెన్ ఈట్ మీ, సంథింగ్ లైక్ దట్. ఓకే, అలా రాసి పెట్టి ఉంటుంది. అలా 3 క్లూస్ ఉంటాయి. ఎవరైతే మీరు ఫస్ట్ ఆ క్లూ డీకోడ్ చేసి, ఆ ప్రోడక్ట్ కూడా ఆఫీస్ లోనే ఉంది, ఇక్కడే ఉంది. ఓ, ఆ ప్రోడక్ట్ కూడా మేమే పట్టుకోవాలా? మీరు ఆబ్వియస్లీ, మరి నేను ఎందుకు పట్టుకోవాలి? రాంధ్ర ప్రసాద్ గారు వస్తారు మరి ఇక్కడ. మన సేనాపతి వచ్చి మీరే పట్టుకోవాలి. అండ్ ఎవరైతే అతి తక్కువ టైంలో ప్రోడక్ట్ కనిపెడతారో కరెక్ట్ గా, వాళ్ళే విన్నారు. సింపుల్ కాన్సెప్ట్, కానీ ఇందులో చిన్న జిమిక్ కూడా ఉంది. అది ఎక్కడైనా ఉండొచ్చు, బాత్రూమ్ కమోడ్ లో ఉండొచ్చు, టాయిలెటరీలో ఉండొచ్చు, ఆ చిట్టు లేకపోతే ఇక్కడే మీ చైర్ కింద ఉండొచ్చు, లేదంటే కెమెరా బ్యాగ్ లో ఉండొచ్చు. దిస్ సౌండ్స్ కంఫర్టబుల్. ఎక్కడైనా ఉండొచ్చు, కానీ డోంట్ వరీ, ఐ మేడ్ వెరీ సింపుల్. మధ్యలో మీకు హెల్ప్ చేస్తూ ఉంటా, కన్ఫ్యూజ్ చేస్తూ కూడా ఉంటా. చూద్దాం ఎవరు గెలుస్తారు. నా పందెం జ్ఞానేశ్వరి మీద 1000 రూపీస్ జ్ఞానేశ్వరి గెలుస్తుంది. ఓకే, అంటే మీరు వైజాగ్ వాళ్ళు కాబట్టి వైజాగ్ ఇట్ ఈస్. అంత లేదు, ఊరికనే అట్లా ఒక్కొక్క పర్సన్ 3 చిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి చిట్. ఓకే, సో కానీ ఎవరికి ఏ చిట్ వస్తుందో నాకు తెలియదు. ఓకేనా? ఒక ప్రోడక్ట్ గురించే 3 క్లూలు. ఏ క్లూ అయినా ఆ ప్రోడక్ట్ లేదు, కాదు, 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓహో, 3 ప్రొడక్ట్స్. బ్లాక్ యాపిల్. ఫర్ ఎగ్జాంపుల్ 3 యాపిల్స్ ఉన్నాయి ఆఫీస్ లో. ఆ 3 డిఫరెంట్ ప్రొడక్ట్స్, ముగ్గురికి ఏది వస్తుందో, మీకు ఏ ప్రోడక్ట్ వస్తుందో మధ్యలో మీరు మేబీ యూ కెన్ టేక్ హెల్ప్ అండ్ మీరు డీకోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది కష్టంగా ఉంది అని తను అడగొచ్చు. ఫోన్ ఫ్రెండ్ ఆప్షన్ ఉందా? అంత బడ్జెట్ లేదు. ఫోన్ నెంబర్ నుండి ఎవరికి ఫోన్ ఇక్కడ మనకే తెలియనప్పుడు ఫోన్ చేసి డైరెక్ట్ చేయండి ఇది కూడా అని చెప్పి. సో రెడీయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు, అంతా పట్టుకొని లాస్ట్ లో సేనాపతి బయటకు వస్తారు, అంతే కదా? అంతే. అదే మళ్ళీ సెకండ్ ఇంటిగ్రేషన్ చేయాలి. అసలు ఎక్కడ అసలు ఆ టైటిల్ ని జస్టిఫికేషన్ చేయాలి అని జ్ఞానేశ్వరి బ్లైండ్ గా ఫిక్స్ అయింది. ఎనీవేస్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ట్రెజర్ హంట్ స్టార్ట్ చేసేద్దామా? ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నేను కూడా ఇంతో పరిగెట్టాలి, సో తప్పదు కాబట్టి లెట్స్ గెట్ అవర్ వీడియో స్టార్ట్. ఓకే, సో రెడీ? అక్కడ తిప్పు, చూపించండి. మన వాళ్ళు కూర్చున్నారు. సో ఆఫీస్ మొత్తం, అంటే మధ్యలో జనాలు కూడా ఉన్నారు, పాపం వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, మనం పని చేసుకుంటున్నారు, కానీ ఆబ్వియస్లీ డిస్టర్బ్ అవుతారు. అండ్ ఓకే, సో ఎక్కడైనా ఉండొచ్చు. యాక్చువల్లీ నేను ఒక చిట్టు పెట్టడం ఇక్కడ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ చూసారు పాపం. సో
వాళ్ళు ఎవరు చూసారో నాకు తెలుసు, కానీ మీరు కామ్గా ఉంటే బెటర్. వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు ఉన్నట్టు మనం అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నట్లేదు. ప్రమోషన్ చేద్దాం. చెప్పండి. ఓకే, సో ఐ గివ్ యూ వన్ క్లూ ఏంటంటే అసలు వింటేనే ఏం చేయలేను. ఒక చిట్, వన్ చిట్ ఇస్ సమ్వేర్ ఇన్ దిస్ ఏరియా ఓన్లీ. ఓకే బాయ్. ఓకే, గ్రీన్ బాక్స్ కాదండి, ఎదురుగా చిట్టి ఉంది. స్టార్ట్ అనగానే కనబడింది, నేనేం చేయను. I mean, a green box and help you at the end of the wipe your tears. Wipe your tears. టిష్యూ. యా దిస్ యూ. మీరు గెలుస్తారా వాళ్ళు గెలిపిస్తారా? మీరు గెలుస్తారా? చెప్పకూడదు. సో ఐ మీన్ గ్రీన్ బాక్స్, మీరు ఏ టిష్యూ పడితే ఆ టిష్యూ తీయకూడదు. సో యువర్ టాస్క్ ఇస్ గ్రీన్ బాక్స్ ఉన్న టిష్యూ దొరికింది ఇది. నో నా నిఖిల్ ఇంకా మేము రెండు ఆయన చిట్టానికి వచ్చింది. సో మీరే ఇంకా నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ చిట్ ఇక్కడ ఉంటుంది. ఏమండి, నేను ఇక్కడ ఉన్నాను. నెక్స్ట్ చిట్ ఎక్కడ ఉంటుంది? సో మీరే నిఖిలు, నేను ఇప్పుడు గ్రీన్ బాక్స్ గ్రీన్ బాక్స్ టిష్యూ బాక్స్ ఎదుర్కోండి. ఒక ఆయన వెనకాల వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ఇందులో గ్రీన్ బాక్స్ అని పెట్టాడా? చెప్పలేం కదా. దుర్మార్గుడే అవుతున్నాం. నేను ఇంట్లో డస్ట్బిన్ ముట్టుకోను. ఆల్రెడీ అక్కడ చూసి సరిగ్గా ఎదగకుండా వచ్చేసారు మీరు. I told you I'm very bad at this. ఓకే, చదవండి. help you reducing your headache. Movies. Sanitary. No. And something which is available now. Spets. No. 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 Yeah, spets. No. Something that. It's food. Yeah. హెడేక్ వస్తే ఏం తింటాం మనం? హెడేక్ వస్తే తింటాం. అన్ని ముసలి పడుకుంటా కదా. హెడేక్ వస్తే ఎంత అవుతాం? టీ, నేనేదో బగ్గుతాను. టీ, కాఫీ, మిల్క్, గ్రీన్. సెకండ్ వోడ్కా. anything. బోట్. ఆల్రెడీ నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది. నాది కూడా కనిపిస్తుంది. Guys, just a రిలాక్సేషన్ second. కి మిల్క్ షేక్ తాగుతారా? రిలాక్సేషన్ వద్దులేండి. I'm seeing it. Milk shake. అందుకని మిల్క్ షేక్ అంటారు. ఓకే, ఫైనలీ పాపం జ్ఞానేశ్వర్ గారి హెల్త్తో కనుక్కున్న చిట్టి ఏంటంటే ఐఎమ్ బ్లాక్ ఇన్ కలర్ అండ్ హెల్ప్ యూ బ్రీత్. ఐఎమ్ బ్లాక్ ఇన్ కలర్ హెల్ప్ యూ బ్రీత్. ఏ ప్రైస్ కష్టపడి ఆలోచించి దొరికింది.
మీరు హెల్ప్ చేశారు కదా, మీరు హెల్ప్ చేశారు. నేను ఇద్దరు ఆన్సర్స్ నేను చెప్పాను కానీ నా ఆన్సర్ నాకు రావట్లేదు. I am black in color. I help you breathe. Mask from Come on. అదే ఆవిరి పట్టాను. నేను అప్పుడు ఏ సిగరెట్ కూడా చెప్పాను నేను. మీకు ఇప్పుడు మీ ఇద్దరికే టై అప్. ఆయన ఫస్ట్ కనుక్కుంటారా మీరు కనుక్కుంటారా? బ్లాక్ ఇన్ కలర్. I help you breathe. ఏంటి వాట్ హెల్ప్స్ యూ బ్రీత్? వాట్ హెల్ప్స్? ఎక్కడి నుంచి వస్తుంది? ట్రీస్. బ్లాక్ ఇన్ కలర్ ఎందుకు చెప్పారు? డీకోడ్ చేయండి. వస్తువు ప్రకారం నేను రాశాను. ఆ వస్తువు ఇక్కడే ఉంది, కళ్ళ చుట్టే ఉంది. జ్ఞానేశ్వరి నువ్వు కనిపెట్టేస్తావు. ప్లాంట్. ఐ డోంట్ నో. ఈ గేమ్ లో ఏదైనా అనుభవం ఉండాలండి. ఆన్సర్ చెప్పాను. నో అని చెప్పచ్చు. అట్లీస్ట్ తెలియదు నాకు. తెలియదంట అన్నీ. ఇక్కడ అదే ఉన్నది. అది తీయండి దాహం తీయాలా? పొగ లేదు తీయాలా? లేదు మొత్తం ఒక బిక్కర్. మొక్కే కదా కోస్తారా ఓకే. సో మీరు చిట్టి ప్రకారం కరెక్టా కాదని మీరు కన్ఫర్మ్ చేస్తే మీకు పాయింట్ వస్తుంది. ఇదే పక్కన. బ్లాక్ ఇన్ కలర్. ఇట్ హెల్ప్స్ మీ బ్రీత్. టెక్నికలీ రైట్ అవ్వాలి. అప్పుడు టెక్నికలీ రైట్ అవ్వాలంట. ఇచ్చిన క్లూ ప్రకారం అయితే being the smartest I feel being the smartest. I feel that You couldn't find the answer also. I told the answer. but yeah, you gave me this hint of drinking. I've been only think of eating. I don't drink only. I mean tea, coffee. అది I am black in color and I help you breathe and that's the plant. చివరికి జోష్ రవి గారు ఏంటి పరిస్థితి ఇలా అయింది? ఏం లేదండి, దేనికైనా అనుభవం ఉండాలని అర్థమైంది. మరి ఈ ఆట మనకు తెలియదు కదా. ఈ ట్రెజర్ ముగ్గురు కనుక్కోని ఫస్ట్ క్లూ ఎవరు కనుక్కున్నారు? క్లూ కాదు, చిట్టి కనుక. అదే ఫస్ట్ చిట్టి ఆయన అసలు కనుక్కున్నారు. నీకు కనుక్కునే అవకాశం ఇవ్వలేదు, డైరెక్ట్ ఎదురుగా పెట్టారు అది నాకు. ఇలా అనగానే ఏంటి అన్నాడు, నాకే తెలియకుండా జరిగిపోయింది అలా. మీరు ఇదే టిష్యూ బాక్సెస్ అన్ని మోస్ట్లీ గ్రీన్ కలర్ లోనే ఉంటాయి కదా. అన్నయ్య టిష్యూ నేను ఎప్పుడైతే టీఎస్ అనగానే టిష్యూ అన్నా, కాకపోతే నేను ఇలా చదివి టిష్యూ అనేసాను. నేను స్మార్ట్. నేను పక్కకి వెళ్ళి ఏదో టిష్యూ తీసుకొచ్చి అక్కడ గ్రీన్ కలర్ టిష్యూ బాక్స్ డబ్బా తీసుకురావాలి. ఆ డబ్బా యాక్చువల్లీ ఇక్కడ లేదు. డబ్బా నేను సమ్మర్కండి ఆ డబ్బా అక్కడే ఉంది. డబ్బా అంటే మీరు అక్కడ ఇప్పుడు టిష్యూ కూడా సరే అయితే టిష్యూస్ బోల్డ్ ఉంటాయి భయ్య, అక్కడ నా టిష్యూ ఉండిపోయింది లోపల. టిష్యూ బాక్స్ లాక్ అవ్వడం జరిగింది. లాక్ అవ్వడంతో మన రవి గారు కనిపెట్టలేకపోతున్నారు. భయ్య లాక్ తాళాలు వేస్తారు. ఈయన పెట్టిన చోట తాళాలు వేస్తారు. నేను తెలుసుకోలేదంటారేంటండి. పైగా అప్పుడు లైట్ ఉందంట, ఇలా లైట్ ఉన్నప్పుడు పెట్టారంటండి. అంటే తర్వాత లైట్ ఆఫ్ అయిపోయింది, డోర్ ఓపెన్ అయిన డోర్ అలా ఉన్నా కూడా కనబడదన్నారు. సార్ తీసి చూపించానంటే లాక్ అయిపోయిందంట. ఓవరాల్ గా నన్ను ఓడించడానికి చేసిన మూకుమ్మడి ప్రయత్నం తప్ప ఇందులో ఏమాత్రం నా అవసరం లేదు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఏకగ్రీవంగా ఆయన ఇచ్చారు. జ్ఞానేశ్వరి గారు కూడా ఇవ్వలేదు. చదరంగం. చేస్తున్నారా? Just known me as Sanjay. పాపం రవి గారికి తప్పు కొన్ని క్రియేటివ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకి చిట్టు లాక్ చేయడం జరిగింది. టిష్యూ లాక్ చేయడం జరిగింది. ఫస్ట్ చిట్టు కనుక్కున్న లాస్ట్ కి టిష్యూ కనుక్కోలేకపోలేదు. ఆయన తప్పు కూడా కాదు. ఆయన టిష్యూ అనే పదాలు సార్ టిష్యూ అనేది పెద్ద ఇష్యూలో అయ్యేలా ఉంది ఇప్పుడు. ఎనీవేస్, సో కానీ మీతో మాట్లాడుతుంటే నాకు సడన్ గా ఎనర్జీ ఇంటిపై చెప్పడం జోష్ ఎనీవేస్, సో మొత్తానికి ఎవరికి ఇద్దాం విన్నింగ్? ఇవ్వండి. సార్ టైటిల్ జస్టిఫై చేసి డైరెక్ట్ గా ఒప్పుకోద్దు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల జ్ఞానేశ్వరి గారికి టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. విన్నర్ టైటిల్ కానీ నా మనస్సాక్షి చాలా బాధపడుతుంది. సో చేయగలిగిన మీరు ఆహాలో ఫస్ట్ టైం తీసుకొచ్చి నన్ను. సో ఇంకో విన్నింగ్ టైటిల్ ఇద్దాము. ముచ్చటగా కాన్సలేషన్ ప్రైజ్ మన రాకేందుకు ఇద్దాము. కానీ ఈ ఫన్ గేమ్ పక్కన పెడితే ఇప్పుడు
ఒక అభిమాని అంటే మిమ్మల్ని అడ్మైర్ చేసే వాళ్ళు జనాలు ఉంటారు, యూ హ్యావ్ యువర్ ఓన్ ఆడియన్స్. సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతారు, యాజ్ అ ఫ్యాన్ సేనాపతి చూడడానికి మాకు 3 reasons ఇవ్వండి అని చెప్తే జ్ఞానేశ్వరి నువ్వేం చెప్తావు? ఒకటి ఫస్ట్ ఇప్పుడు నా కోసం చూడండి అని కాకుండా 3 reasons లో ముగ్గురు ఒకటి చెప్పమంటే అలాగే ఒకటన్నా ఉంది. నేనే 3 చెప్పేద్దాం అనుకున్నాను. చెప్పండి. అన్యాయం ఇది. అది ఎలా టైటిల్ మీరే గెలిచేసి తొక్కేద్దామనే. నా వరకు అయితే రాజేంద్ర ప్రసాద్ గారు లైక్ ఫస్ట్ టైం ఎవరు ఆయన మీరు చాలా వెరీ న్యూ క్యారెక్టర్లో చూడబోతున్నారు. లైక్ మనం ఆయన్ని ఒక అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ టైమింగ్, ఆయన కామెడీ టైమింగ్ కానీ. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ అండ్ ఒక న్యూ లుక్. నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్లో కూడా చెప్తున్నా. అండ్ పర్ఫార్మెన్స్ ఫైట్ గ్లోయింగ్. చెప్పండి. ఇద్దరు కూడా నాకు లాస్ట్ చెప్పండి సార్. నేను చెప్పేస్తా సెకండ్ పార్ట్. ఓకే, నా వరకు ఏంటంటే ఇప్పటిదాకా నేను చేసిన ఫిల్మ్స్లో కూడా కౌంట్ చేసి చెప్పాలంటే తెలుగు ఫిల్మ్స్లో ఇది ఒక కొత్తదైన కథ, స్క్రీన్ ప్లే చేయడం కానీ కథ కానీ. అండ్ మోర్ ఓవర్ నాకు సంభాషణ డైలాగ్స్ ఆయన పక్కన డైలాగ్స్ క్యారెక్టర్ కూడా చేశారు అనమాట ఆయన, బట్ పెద్ద డైలాగ్. ఈ సినిమా చూడడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే కథగానే, అంటే ఇన్నాళ్ళు మనకి ఎన్నో కథలు వచ్చాయి కానీ ఇంత న్యాచురల్గా కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఏదో మన పక్కింట్లో జరిగినట్టు ఈ సంఘటనలు కూడా మన లైఫ్లో ఎవరో మీరు చోటు చేసుకున్నాను. ముఖ్యంగా తను ఉన్నట్టు రాజేంద్ర ప్రసాద్ గారి పెర్ఫార్మెన్స్ ఈ కథలో కొన్ని కీలకమైన క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ కూడా ఎక్కువ చాలా కొత్తగా ఉంటాయి, సహజమైన క్యారెక్టర్స్, ఎక్కడ కూడా యాక్టింగ్ చేసినట్టు బిహేవ్ చేసినట్టు ఉంటాయి క్యారెక్టర్స్. ఇదంతా మా డైరెక్టర్ గారికి పోతాను. ఒక ఆహాలో చూసిన సినిమాస్ దాచుకునే సినిమాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్లో ఈ సినిమా మీ లైఫ్స్లో సో దట్స్ ద రీజన్. అండ్ చివరకు మిగిలేది అంత సాడ్నెస్ ఏం లేదు. కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఒక కొత్త మంచి సినిమా చూడాలనుకుంటే కనుక స్టార్ట్ యువర్ న్యూ ఇయర్ విత్ అ గుడ్ ఫిల్మ్ అన్న ఫీల్ ఉంటే కనుక వాచ్ ఆర్ సేనాపతి. ఇట్ ఈస్ ద కోర్ రీజన్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అని డెఫినెట్గా చెప్తున్నాను. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా తీసిన పవన్ సాధన గారు, సినిమాటోగ్రఫీ చెత్త కొట్టిన వివేక్ కాలేపు గారు, అది మేజర్గా ఎగ్జాక్ట్లీ గౌతమ్ గారి ఎడిటింగ్, ఆ పేస్ అండ్ నరేష్ నెక్స్ట్ కాస్టింగ్ వస్తుంది. అదే సో ఈ కాస్టింగ్ గురించి చెప్పాలని ఇవాళ అయిపోతుంది. అదే రాజేంద్ర ప్రసాద్ గారు 45 years ఆఫ్ యాక్టింగ్, ఈ సెలబ్రిటీ 45 years ఆఫ్ యాక్టింగ్. అది సేనాపతితో ఇప్పుడు అంతకుముందు మనకి ఆ నలుగురు ఎట్లా ఒక డిఫరెంట్ బెంచ్ మార్క్ ఉంటుంది, సో అట్లాగే ఒక మెట్టు. ఒక సినిమా చూస్తే మనకు ఆ సినిమా ఫీల్ 1 week ఉండడం, 10 days ఉండడం, 1 month ఉండడం, 1 year ఉండడం, ఇది లైఫ్లో ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్స్ ఎంత బాగుందంటే షార్ట్ అయిపోగానే ఇట్ వాజ్, నేను రాశాను కాబట్టి డైలాగ్స్ రాశాను కాబట్టి తెలుసు, 13 పేజీలు డైలాగ్ అండి, సింగిల్ షార్ట్ అవ్వగానే అందరూ క్లాప్స్ కొట్టడం కూడా మర్చిపోయి కళలో నీళ్ళు తిరుగుతారు అందరికీ. పవన్ సాధన గారు డైరెక్టర్ గారు కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేస్తారు. అండ్ ఇంకో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యాక్టింగ్. దట్ ఈస్ ఇన్ షార్ట్ సింగిల్ టైప్లో చేయడం సరే, అవన్నీ మామూలుగా కొత్తగా ఆయనకి కొత్తగా రాయడం చేసిన వాళ్ళు కూడా ఇంకెవరన్నా మనకి ఎవరైనా ముందు ఉండొచ్చు కదా. కాకపోతే సింగిల్ టైప్లో చేసిన పెర్ఫార్మెన్స్ ఇంకా మళ్ళీ ఇలాంటిది నాకు ఇంకోటి వద్దు నాకు చాలు అని డైరెక్టర్ ఫీల్ అయ్యి, అంటే ఆయన ఊహించలేదు అంత అవుట్పుట్ అసలు. ఆయన లాంటి యాక్టర్ నేను యాజ్ డైరెక్టర్గా ఆయనకి ఇన్పుట్స్ చెప్పిన విధానం కానీ లేకపోతే ఆయన ఇంపాక్ట్ చేసిన విధానం కానీ కథగా ఈ కథలోనే ప్రతి సినిమా పెరుగుతుంది చెప్తుంటేనే ఆల్రెడీ ఇమాజినింగ్ ఆయన ఎలా చెప్పుకుంటారో డైలాగ్స్ అనేది. సో స్టార్టింగ్ క్యారెక్టర్స్లో రవి గారు నేను మా కాంబినేషన్ ఉంటుంది మాక్సిమం. రాజేంద్ర ప్రసాద్ గారితోనే కాంబినేషన్ మాకు. అండ్ మేజర్గా హర్షవర్ధన్ గారు, జీవన్ గారు, ఇంకా సాలని, ఇంకా చాలా మంది ఉన్నారు. Girls కొంతమంది ఉన్నారు. సూపర్ కాస్టింగ్. కాస్టింగ్ హస్ బీన్ వన్ ఆఫ్ ది ఫంటాస్టిక్ జాబ్స్ ఆఫ్ దిస్. ఎందుకంటే కరెక్ట్ పర్సన్ ని క్యాస్ట్ చేస్తే కనుక యువర్ జాబ్ ఇస్ హాఫ్ డన్. ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇవన్నిటికీ సహకరించిన మా నిర్మాతలు సుష్మితా కొండల గారు, విష్ణు ప్రసాద్ గారు, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్కి థ్యాంక్స్. గోల్డ్ బాక్స్ సో ఒక ఫిల్మ్ని తయారు చేయాలంటే యాక్టర్సే కాకుండా బిహైండ్ ద స్క్రీన్ చాలా
కష్టపడతారు, అసిస్టెంట్స్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ నుంచి ఎవ్రీబడి. సో ఈ సినిమాకనే కాదు ప్రతి సినిమాకి యాక్టర్స్ కనిపిస్తారు, పాపం వాళ్ళు కనిపించారు. ఎవరికైనా దే ఆర్ ద పిల్లర్స్. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ సేనాపతి. ఇట్స్ ఆల్రెడీ రిలీజ్డ్ అండ్ మంచి సక్సెస్ వచ్చింది. సో ఎవరెవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి ఆహాలో చూసేసేయండి. ఎందుకంటే మై గుడ్ ఫ్రెండ్స్ జ్ఞానేశ్వరి, రాకేందు అండ్ జోష్ రవి చేసిన ప్రాజెక్ట్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, హీఈస్ అ లెజెండ్. సో ఇట్స్ లైక్ ఒక ప్యాకేజ్ లా ఉంటుంది, అందరూ చూడాల్సిన మూవీ. సో ఏమాత్రం మిస్ చేయకుండా ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఆన్ ఆహా. ఇట్స్ ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీరు కూడా చెప్పేసి మన ఆడియన్స్ ఒకసారి చూసేమని చెప్పేసి. ప్లీజ్ డూ వాచ్ అవర్ సేనాపతి ఆన్ ఆహా. ఓకే గైజ్, మిమ్మల్ని ఎక్కువ కష్టపడలేదు నేను ప్రామిస్ చేశాను వీళ్ళకి 10 minutes ఇంటర్వ్యూ అండ్ మంచిగా చూపిస్తానని చెప్పి. పాపం అసలు రవి గారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం సాహాకి థ్యాంక్స్ చెప్తాను, బాస్ యాంగిల్. సరే కాబట్టి ఆహాకి ముఖ్యంగా థ్యాంక్ యూ. ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మా సేనాపతికి, నా బిడ్డ ప్రొడ్యూసర్గా థ్యాంక్ యూ. ఆల్సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో సేనాపతికి మంచి రెస్పాన్స్ ఇవ్వండి. అండ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియో ఇక్కడతో అయిపోయింది. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు Kasko and also watch Senapati only on AHA. ఒకటి సెక్స్ అంశాలు తెలుసుకోవాలని పక్కునోడికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మనిషిలో ఉన్న సెక్స్ గుణం. అందుకే కదా మన టీవీ ప్రోగ్రామ్స్లో సమరంకి అంత డిమాండ్ ఉంటుంది. కానీ అదంతా అతని గొప్పతనం అనుకుంటుంటాడు. అంతే అంటారా సార్? అంతే కదా మోహను. సార్ మోహన్ అదేలే, డాక్టర్ గొప్ప అయితే క్లినిక్ వెళ్ళాలి కానీ లైవ్లో కూర్చుని సొల్లెందుకేస్తారు? అవును సార్. టీఆర్పీ పెంచడానికి ఛానల్ వాళ్ళు, క్లినిక్ ట్రాఫిక్ పెంచడానికి డాక్టరు, ఆడి ట్రిక్స్ ఇవన్నీ మోహనం. సార్ మోహన్. అదేలే మోహన్. ఈరోజు పాయింట్ రాసుకో. చెప్పండి సార్.